నాగమ్మ గారు హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ ఆంజనేయుడు స్వామికి పూజలు చేస్తూ, అలాగే ఓబులేషు అనే దేవుడికి పూజలు చేస్తూ, శివుడికి శివరాత్రి సమయంలో ఉపవాసం ఉండి నిష్టగా పూజలు చేస్తూ, అలాగే నాగమ్మకు కూడా పుట్టకు మరి పాలు పోసి ప్రదక్షిణాలు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో విగ్రహారాధన చేస్తూ ఉన్న సిస్టర్ నాగమ్మ గారు ఎలా యేసుక్రీస్తు ప్రభువుని నిజ దేవుడని తెలుసుకున్నారు. నాకు యేసు ప్రభు అంటే నాకు ఇష్టం లేదు, మరి పోతంటే సంవత్సరం అంతా ఉన్నా కానీ నాకు యేసు ప్రభు అంటే నాకు తెలీదు. పుట్టకు పాలు పోతా, నా మొగుడు ఓబులేసు కొలుచుకుంటాడు, నా కొడుకు నాగార్జున, చిన్న కొడుకు పేరు శివరాముడు. మేము నలుగురికి 4 దేవుళ్ళు కొలుచుకునే వాళ్ళం కదా. మరి ఇప్పుడు మేమేమో దేవుని కొలుచుకో అంటే నాకు ఇష్టం లేదు కదా. కాదువే, నీ మౌనికి బాగా కావాలంటే రావాలి యేసు ప్రభు కాటికి. నాకు మాత్రం ఎంత మాత్రం ఇష్టం లేదు. నా దేవుళ్ళు నిడిచిపెట్టకూడదు, ఎరే వాళ్ళని కొలుచకూడదు అన్నారు కదా పెద్దలు. నా నీ దేవుళ్ళనే కొలుచుకోవాలని